రోడ్డు మీద పరిగెత్తే బతికైపోయింది కదా అది. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 207 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ప్రజెంట్ అయితే ఒక కంటెంట్ రాసుకొని ఉన్నా. మన అభి బ్రో కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. మన అభి బ్రో కొంచెం ప్రాపర్టీస్ తీసుకురావాలి, ఎందుకంటే ఇంకో షూట్ ఉంది. ఆ షూట్ ఎవరిదో కాదు, మా తమ్ముడిది. సో చేయగలవా షూట్ విత్ దట్ ఇంజురీ? కమాన్ అంటే కమానా? సరే చూద్దాం. సో గైస్, మా వాడు వాళ్ళు షూట్ చేస్తా అంటున్నాడు ఎట్టి పరిస్థితిలో. సో చూద్దాం ఎలా యాక్ట్ చేస్తాడో. జస్ట్ ఏంటంటే పేషెంట్ సీన్ అనమాట. సో ఏ వాకింగ్ అలాంటివి ఏం లేవు, జస్ట్ మంచం మీద పడుకుని పేషెంట్ సీన్ అన్నాడు. సో అదే షూట్ చేయాలి. జస్ట్ నేను కెమెరామ్యాన్ అంతే, బిహైండ్ ద కెమెరా ఉంటా. సో నా కంటెంట్ ఒకటి ప్లాన్ చేసుకున్న, చిన్న కామెడీ కంటెంట్. నేను మన అభి బ్రో చేసేస్తాం. ఇంకో ఐడియా వచ్చింది, అది యాక్చువల్గా డెవలప్ చేయాలి కూర్చొని. ఇవాళ ఈవినింగ్ కొంచెం టైం దొరికితే కొంచెం కూర్చొని డెవలప్ చేస్తాం. సో ఇవాళ మన యశ్వంత్ ధోని బ్రో అందరూ వస్తారు, టీం అంతా. సో ఇవాళ ఫుల్ ఫన్ ఉండిద్ది వ్లాగ్లో. స్టే ట్యూన్ గైస్, చూడండి వాళ్ళ వర్క్ ఎలా చేస్తాము. లెట్స్ గో. రైట్ సైడ్ పాములు అంతే కదా ఫస్ట్ తమ్ముడు అంతా వచ్చి లేదా రూమ్లో కూర్చుంటావా? ఉంటావా ఇక్కడ కూర్చోలేకపోతే ఇక్కడ కొడుకుంటే కనబడతానే అంటే బాగా కనిపిస్తావు బ్రో. నీ హెయిర్ అన్నా కనిపించింది, కట్ చేస్తా మామిడికి కడతా. డైలాగ్ ఏంటంటే, మీ బాడీకి ఫ్రాక్చర్ అయిందమ్మా, మినిమం ఒక 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, సరేనా? నీ డైలాగ్ ఓకే డాక్టర్, అంతే. అవునా? నీ డైలాగ్ ఏంటి బ్రో? ఏం లేదు. సో ఇప్పుడు చేద్దాం, షార్ట్ అవగానే రోలింగ్. మీ వాడికి యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయిందమ్మా, 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. యాక్సిడెంట్ అయితే దగ్గరికి వచ్చాడు, మళ్ళీ యాక్సిడెంట్ అయింది. कट कर लेगा, रख दे क्या डायलॉग. ओके ओके रख लाइन से कहा हूं ऐड कर चल जा. हमें शूट कर लगा जब तो ऐड कर लेते डबिंग बोल रहा हां हां एक्शन. ओके डॉक्टर ओके डॉक्टर को सोचता रहो उसको इतना रोल एक्शन. ओके डॉक्टर. బ్రో స్ట్రైట్ ఇటు పెట్టినా కైట్ వచ్చి ఇక్కడ రెడీ. ఇక్కడికి రాగానే అదే ఆపుతున్నా. రోలింగ్ యాక్షన్. నా లిఫ్ట్ ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఇక్కడ దాకా అమ్మా నన్ను इसमें आता नहीं डबिंग में आता ले ఇక్కడ రే సనా జర్రా ఇంకా పడగలేదు ఇక్కడ దాకే అమ్మ ఇక్కడ దాకే జర్రా నామ
डायलॉग चेंज होता रहा जस्ट नॉर्मल बोला अब तो धौर थंगा पीछे पड़ता है ना हां नॉर्मल से अरे करदा जर्रा करदा क्या मैं करदा क्या तो बोल तो क्या हो రోడ్డు మీద పరిగెత్తే బతికేపోయింది కదా అది. ఇక్కడ దాకే తర్వాత ఇంటి దగ్గర దూరం వెళ్ళిపోతుంది ఇక్కడ దాకే తమ్ముడు ఇక్కడ దాకే అమ్మా ఇక్కడ దాకే వచ్చేస్తాను మీరు వెళ్తాను సో గైస్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఒక వీడియో షూట్ అయింది, మా తమ్ముడితో ఒక వీడియో షూట్ అయింది. సో చూసావా మా వాళ్ళు డెడికేషన్ అవసరం ఈ టైంలో షూట్ చూడండి గైస్ మనోడికి అసలు లెగ్ చాలా ఘోరంగా అయింది. ఫోటో షూట్ ఇచ్చాడు చూడండి. ఈ టైంలో షూట్ చేయడం అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్. అయినా మనోడు అది కూడా మెట్లెక్కి రావాలన్నమాట. అది ఇంకా చూపించలేదు, ఏదో సింపతి కోసం చేస్తున్నాం అనుకుంటారు కానీ. సో 2 ఫ్లోర్లు అది, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్లు మెట్లెక్కి వచ్చాడు. ఇప్పుడు కుంటుకుంటా ఎక్కాడు, కుంటుకుంటా దిగాలి ఇప్పుడు. సో చదువుతున్నావు ఏంటి అవసరం అంటుంటే ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వచ్చిన నొప్పి స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా బాధపడుతున్నాడు పాపం. పెయిన్ స్టార్ట్ అయింది కాకుండా ఇందాక ఏసీ వేసారు డబ్బింగ్ చెప్తున్నాను. అది ఇంకా సర్వ ఉంది బాగా చల్లదనం వేడెక్కువ. సో గైస్ ఇంకా మన షార్ట్ ఫిల్మ్ అప్డేట్ వచ్చేసరికి మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫోన్ చేశారు అనమాట. సో మ్యూజిక్ అంతా అయిపోయింది, మిక్సింగ్ మాస్టరింగ్ ఉంది, మన ఎడిటర్కి ఇచ్చాము. అది ఎడిటింగ్ ఇంకా అవ్వలేదు, అది కొంచెం టైం పట్టేలా ఉంది. అండ్ మనం కూడా ఇక్కడ స్టక్ అయ్యాం కాబట్టి మనం వెళ్ళేసరికి ఆయన కూడా కొంచెం బిజీ ఉన్నారు, ఎడిటర్ కూడా. ఆయన వెళ్ళేసరికి మనం అక్కడ ఆయన వర్క్ అయిపోయి మనం కూడా వెళ్ళిపోతే నెక్స్ట్ వీక్ 1 డే ఒక పూట జస్ట్ ఒక 1 hour 2 hours వర్కే ఉండేది. టైటిల్స్ యాడ్ చేయించినాం. ఈ లోపల మనం పోస్టర్ డిజైన్ కోసం ఎవరో మనం చూద్దాం, ఓకేనా? పోస్టర్ కూడా వచ్చేసింది గైస్ త్వరలోనే. ఈ వీక్ ఎండింగ్ అలా పోస్టర్ అయితే రిలీజ్ చేద్దాం. ఎట్టి పరిస్థితిలో ఎవరు దొరకకపోతే మనమే చేసుకుందాం. వీకెండ్ మనమే పోస్టర్ చేసుకుందాం, ఓకేనా? సో రెఫరెన్స్ ఫొటోస్ ఏదో చూసుకుని మేమే బెస్ట్గా చేసి రిలీజ్ చేస్తాం గైస్. సో ఇంకా మేము హైదరాబాద్కి వచ్చేస్తే ఇంకంతా ఫాస్ట్ అయిపోతుంది పని. ఇంకా ఫాస్ట్ చేద్దాం బ్రో, ఇంకా పరిగెత్తడం. ఎందుకంటే మనం టైం టేబుల్ మొత్తం మారిపోయిద్ది, మొత్తం ఇంకా వేరే లెవెల్కి అయితే రాబోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటి నుంచి ఇంకా గ్రోత్ చూడబోతున్నారు. సో మంచి కంటెంట్స్, మంచి ప్రతి ఒక్కళ్ళు గ్రోత్ అయితే ఉండిద్ది. సో గైస్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టుగా లైక్ చేసి మళ్ళీ రేపటి వ్లాగ్లో వద్దాం. స్టే ట్యూన్, బాయ్.